నమస్తే. నేను మీ అశ్విని కుమార్. పెహల్గామ్‌కి ప్రతీకారం తీర్చుకుందా అంటే, ఇంకా మదిలో చాలా ప్రశ్నలు ఉంటూనే ఉంటాయి. ఇది పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్‌కి ఒక్క ప్రతీకారమేనా? లేదా 70 సంవత్సరాల నుంచి నలుగుతున్న సమస్యకి ఏమన్నా కొలిక్కి తెచ్చే దారిలో ఉందా కేంద్ర ప్రభుత్వం? ఇవన్నీ కూడా మనం వేచి చూడాలి. రాత్రికి రాత్రి ఒక్క పెహల్గామ్ టెర్రరిస్ట్ దాడితోనే మనం ఈ ఆపరేషన్ సింధూర్ అనేది చేశాము అంటే కాదు. దీనికి వెనక్కి వెళ్ళాలి, చరిత్రలు తవ్వుకోవాలి. కాకపోతే గత ప్రభుత్వాలకి, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి చాలా తేడా ఉంది, వ్యత్యాసం ఉంది. ఇదివరకు ఉదాహరణకి 26/11 ముంబై దాడులు ఇవి చూసుకుంటే 200 మంది పైన ప్రాణాలు కోల్పోయారు. మన భారతదేశపు జవాన్లకు కానీ, అలాగే ఎయిర్ ఫోర్స్కి కానీ అందరినీ కూడా చేతులు కట్టిపడేసింది అప్పుడున్న ప్రభుత్వం. ఇది సాక్షాత్తు నేనంటున్న మాట కాదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పారు. మన భారతదేశపు ఆర్మీని తొందరపడి ఏమీ చేయొద్దు, ఎక్కడ కదలొద్దు, ఏమి యాక్షన్ తీసుకోవద్దని. కానీ ఇప్పుడు ప్రభుత్వం అలాంటిది కాదు. ఎక్కడా కూడా ఏం జరగకుండా ప్రయత్నిస్తూనే ఉంది. దాడులు లాంటివి ఏదైనా ఒకవేళ జరిగితే చూస్తూ చేతులు ముడుచుకొని ఉంటామన్నది కాకుండా గట్టి హెచ్చరికలు పంపిస్తోంది. మనం 3 సార్లు కూడా ఎప్పటికప్పుడు పాకిస్తాన్ లేదా టెర్రరిస్టులు దాడికి ప్రయత్నించినప్పుడు ఎలా తిప్పి కొడుతున్నాం, లేదా ఒక ఘోరం జరిగాక దానికి ప్రతీకారంగా ఎట్లా బదులు తీర్చుకుంటున్నాం అన్నది గత అటాక్లో జరిగాక భారతదేశం జవాన్లు మళ్ళీ దాడి చేయటం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. సర్జికల్ స్ట్రైక్స్ అనుకోవచ్చు, లేదా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనుకోవచ్చు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. దేశానికి రైతులను వెన్నుముక్క చెప్తూనే ఉంటాము. ఆర్మీ వాళ్ళని ఎక్కడా కూడా డీమారలైజ్ చేయకూడదు. వాళ్ళు పహరా కాస్తున్నప్పుడు బోర్డర్లో, సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి భారతదేశంలో విపక్షాలంతా కూడా కలిసికట్టుగా కేంద్రానికి మద్దతు ఇవ్వాల్సిన సమయంలో, క్లిష్ట సమయంలో మాట తీరులు ఎలా మార్చుకుంటూ ఉంటాయి, లేదా వాళ్ళ యాక్షన్ ప్లాన్స్ ఎట్లా మారుతూ ఉంటాయి అనే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఇప్పుడు ప్రస్తుతం ఈ వీడియోలో. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదా యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాజ్పేయి లాంటి వ్యక్తులంతా కూడా దేశానికి మద్దతుగా నిలిచారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా అట్లాగే ఉంటా ఉన్నారు, ఒకే మాట మీద నిలబడ్డారు. ప్రస్తుతం రాజకీయాలు మారిపోయినాయి. రాజకీయాలు మారిపోయాక అధికారం మనకి చేజెక్కదేమో. ప్రస్తుతానికి ఉన్న పార్టీ కేంద్రంలో 15 సంవత్సరాలు పరిపాలించబోతోంది. ఆ తర్వాతన్నా మనకి అధికారం చేజిక్కాలి అంటే భారతదేశంలో ఒక రకమైన విద్వేషాలు రగిల్చాలి. ఇంకో పక్క భారతదేశానికి శత్రు దేశాలు, అమెరికాలో ఒక డీప్ స్టేట్ కానీ, లేదు చైనాతో, పాకిస్తాన్తో, బంగ్లాదేశ్తో చేతులు కలపాలి. చేతులు కలిపి ప్రస్తుతం గట్టిగా పునాదులు వేసుకున్న ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి అన్న ఆలోచనలే ఎక్కువ ఉన్నాయి. ఆ ఆలోచనలకు అనుగుణంగానే కొన్ని అడుగులు కూడా పడ్డాయి 2019 నుంచి 24 మధ్యలో. ఎక్కడా వాళ్ళకి కనపడలేదు, ఆచరణ సాధ్యం కాలేదు. మళ్ళీ భారతదేశ ప్రజలు మెజారిటీ తక్కువైనా కూడా మూడోసారి కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇదంతా ఇంట్రో అని? ఆపరేషన్ సింధూర్ అయింది. ఆపరేషన్ సింధూర్ అయ్యాక విపక్షాల గొంతులు, స్వరాలు మారినాయి. కేంద్రానికి అలాగే ఆర్మీకి మద్దతు, సైల్యూటు, జై హిందూ అంటున్నారంటే గతంలో వాళ్ళ ట్వీట్స్, వాళ్ళ స్వరాలు, సర్జికల్ స్ట్రైక్స్కి సాక్ష్యాలు అడిగిన వ్యక్తులు, లేదు ఇప్పుడు ఆర్మీ జవాన్లకి సైల్యూట్ అంటూ కూడా చాలా సంతోషంతో ఉప్పొంగిన ఛాతితో మాట్లాడుతున్న వాళ్ళంతా కూడా ఏదో వాళ్ళు అనుకున్న ప్లాన్ సక్సెస్ కాలేదు, ఒక సంతాప సభలో మాట్లాడుతున్నట్టు ఎక్స్ప్రెషన్స్లో వాళ్ళు మాట్లాడుతున్నారంటేనే వాళ్ళ ఆహాభావాలు బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ప్లాన్స్నంతా కూడా దెబ్బకొట్టింది మోడీ ప్రభుత్వం అని. పహల్గామ్ అటాక్ జరగగానే దురదృష్టవశాత్తు 26 మంది ప్రాణాలు కోల్పోగానే వెంటనే మోడీ ప్రభుత్వం విఫలమైంది. అసలు మోడీ బీహార్ ఎన్నికల కోసమే ఇదంతా చేస్తున్నాడు. మోడీ ఎక్కడా సెక్యూరిటీ ఇవ్వలేదు. మోడీ దిగిపోవాలి, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు ఇవంటూ కూడా మాట్లాడిన వ్యక్తులు వెంటనే పాకిస్తాన్తో యుద్ధం చేయాలి, వెంటనే యుద్ధం చేయాలి,
ఏంటి మోడీ 72 గంటలు అయింది దాడి జరిగి ఇంకా యుద్ధం చేయలేదు, పాకిస్తాన్కి భయపడుతున్నాడు, పాకిస్తాన్కి భయపడి పారిపోయాడంటూ వ్యంగ్యంగా కొన్ని కార్టూన్లు గీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, డైరెక్ట్గా చెప్పచ్చు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, వీళ్ళందరూ ఈరోజు ఏంటని తీసుకున్నారు? కారణం ఏంటి? మోడీ చాలా చాకచక్యంగా, ఇది ఈరోజు సమస్య కాదు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కానీ, పాకిస్తాన్ నుంచి అలాగే మన శత్రు దేశాల పక్క నుంచి టెర్రరిస్టులు ఏదో ఒక రూపేణ ఏదో ఒక పేరున ఈ భారతదేశంలో ఉన్న టెర్రరిజం, నక్సలిజం, మావోయిజం, ఉల్ఫా మిలిటెంట్స్కి ఇట్లా ఇన్ని సంవత్సరాలు ఎట్లా వాళ్ళకి ఫైనాన్షియల్గా అట్లాగే వెపన్స్ ఇవన్నీ అందించారు, ఎట్లా ఇండియాని డీస్టెబిలైజ్ చేస్తూ వచ్చారు, ఎట్లా ఎకానమీ ఎక్కడ పెరగనీయకుండా చూశారు, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. మోడీ ఎక్కడా తొందరపడలేదు, చాలా చాకచక్యంగా ముందుగా వాటర్ని బందీ చేశారు. ఇండస్ట్రీకి సంబంధించి సిమ్లా ఒప్పందం ఇవన్నీ అందరికీ తెలిసిందే. అట్లాగే దిగుమతులు బ్యాన్ చేశారు. ఎయిర్ స్పేస్ని టైట్ చేశాడు, పాకిస్తాన్ మించి వెళ్ళటానికి లేదు, పాకిస్తాన్ మన దేశంలోకి రావటానికి లేదని. అట్లాగే వీటన్నిటికన్నా ముఖ్యం, ఒక పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ పనులు చేస్తున్నప్పుడు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇంత జయశంకర్ వీళ్ళంతా కూడా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టుకుంటలో చాలా సక్సెస్ అయ్యారని చెప్పచ్చు. ఇదేమో ఆషామాషి విషయం కాదు, ఏదో 2 ఐఏఎఫ్లు వెళ్ళి లాహోర్లోనో లేకపోతే అక్కడ బ్లాస్ట్ చేసి వచ్చేమన్నది కాదు. దాని ముందు జరిగిందంతా కూడా చాలా ఇంపార్టెంట్, స్ట్రాటజిక్గా ఆ మోడీ ప్రభుత్వం అడుగులు వేసిందని చెప్పచ్చు. ఎవరు ఊహించలేదు, దాదాపు భారతదేశంలో ఉన్న యాంటీ నేషనల్స్ క్లియర్ టైటిల్ ఇవ్వచ్చు, ఊహించలేదు. భారతదేశం ఇక్కడ ప్రజలు రెచ్చగొడితే భారతదేశం వెంటనే పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్ళిపోతుంది, పాకిస్తాన్ ఎప్పుడు యుద్ధం మొదలు పెడుతుందో అని చైనా, బంగ్లాదేశు, యుఎస్లో ఒక పార్టు వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు చైనా భారతదేశం మీద పాకిస్తాన్ త్రూ అటాక్ చేస్తుందని. అదే టైంలో భారతదేశంలో అంతర్గతంగా యుద్ధం మొదలు పెట్టాలి, సేమ్ ప్రభుత్వాన్ని కోల్దోల్చాలి, ఈ ఆలోచనలో ఉన్న వాళ్ళందరికీ మోడీ ఆలోచించి తీసుకున్న స్టెప్స్ అన్ని పెద్ద చెంపదెబ్బని చెప్పచ్చు. పాకిస్తాన్ నష్టదిగ్బంధం ఒంటరి చేశాడు ప్రపంచ దేశాల దృష్టిలో, ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా. అట్లాగే భారతదేశంలో ఉన్న శత్రువులకు అందరినీ కూడా ఎక్కడా కూడా నోరు విప్పనీయలేదు. అదే చాణక్య నీతి, మోడీ ఆడిన పెద్ద స్ట్రాటజీ. భారతదేశంలో ఉన్న శత్రువులు ఎక్కువ ఉన్నారు. ఈ ఆపరేషన్ సింధూర్ జరగకముందు, జరిగాక, ఒక్కొక్కళ్ళు లేదు జరిగాకైనా హిందూ పేపర్లో ఒక హెడ్డింగ్ వస్తుంది. ఆ హెడ్డింగ్ కూడా ఎలా ఉంటుంది అంటే, భారతదేశపు జెట్స్ అన్ని కూడా కూల్చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం, ఒక 3 జెట్స్ కూలిపోయినాయి, అలా పెట్టినా పర్వాలేదు, గవర్నమెంట్ అఫీషియల్స్ సోర్స్ వాళ్ళకి చెప్పారన్నట్టుగా హిందూ పేపర్లో ఒక స్టేట్మెంటు ఒక ప్రింట్ అయింది. ఆ తర్వాత నెటిజన్స్ అగ్రవేశాలకి వెంటనే సారీ అంటూ కూడా, మేము డిలీట్ చేసాం ఆ పోస్టు, నో సచ్ రికార్డ్, అఫీషియల్గా మాకు ఎక్కడా కూడా అలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, సో అందుకే మేము తీసేద్దాం అనుకుంటూ చెప్తూ వాళ్ళు ఆఖరిలో రీడర్స్కి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినందుకు అని చెప్పి రిగ్రెట్ అన్నారే తప్ప ఎక్కడా కూడా భారతదేశానికి ఒక అపాలజీ కింద ఇలా కాదు. అంటే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, భారతదేశంలో ఏదో ఒకటి జరిగిపోవాలి, భారతదేశపు జెట్ విమానాలు కూలిపోవాలి, భారతదేశం వెనకడుగు వేయాలి. వీళ్ళు కూడా ఎప్పుడు చెప్పారు, ఎప్పుడు మార్చారు ఇదంతా అంటే, ఇండియన్ ఆర్మీకి చెందిన 5 పైలట్ జెట్లను కూల్చినట్టు పాకిస్తాన్ ఆరోపిస్తోంది, దీనికి సాక్ష్యం ఏది అంటూ కూడా CNN న్యూస్ యాంకర్ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఆసిఫ్ని అడిగినప్పుడు ఆయన ఎక్కడున్నాయి, ఏం కూల్చలేదు, ఇదంతా మేము సోషల్ మీడియాలో చూసి చెప్పిన వార్తలే తప్ప ఎక్కడా లేదు, సోషల్ మీడియా వార్త అని చెప్పాక హిందూ లాంటి మ్యాగజైన్స్ టైటిల్ డిలీట్ చేసినవి. ఇంకొకటి ఉంది, అసలు ఈ మ్యాగజైన్ పాకిస్తాన్కి సంబంధించిందా, భారతదేశానికి సంబంధించిందా? ద వీక్ ఏం పబ్లిష్ చేసింది 7వ తారీఖు మే,
పాకిస్తాన్ క్లెయిమ్స్ 75 నుంచి 80 ఐఏఎఫ్ జెట్స్ ఆపరేషన్ సింధూర్లో తీసుకున్నాయి. ఇవన్నీ 3 రఫేల్స్ అవన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేసామని చెప్పి పాకిస్తాన్ అన్నదని ద వీక్ మ్యాగజైన్, ఈ వీక్ మ్యాగజైన్ మలయాళ మనోరమ వీళ్ళకి సంబంధించింది. వీళ్ళ మీద కేంద్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీళ్ళందరూ చాలా గట్టిగా చెప్పారు సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కూడా దేశ భద్రతకు కానీ లేకపోతే దేశ వ్యతిరేక వార్తలు రాస్తే చర్యలు ఉంటాయని. అలాంటప్పుడు వీళ్ళందరూ కూడా దాని కిందకే వస్తారు. మొహమ్మద్ జుబేర్ లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో 2021 నుంచి 24 దాకా వాళ్ళకి సోషల్ మీడియాలో ఎవరు ఫండింగ్ చేశారు, ఏంటి, ఆయన ఎక్కడి నుంచి నడిపాడు అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన మళ్ళీ అవకాశం వచ్చిందనుకున్నాడేమో భారతదేశాన్ని డీస్టెబిలైజ్ చేయడానికని. ఆయన కూడా మన భారతదేశపు జెట్స్ ఎక్కడా కూడా కూల్చేయలేదు అంటూ ఒకరు ట్వీట్ చేస్తే ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా అన్వెరిఫైడ్, ఇది నిజమంటూ అలాంటి వ్యక్తులు కూడా రంగంలోకి దిగారు. అంతేకాకుండా ఇరాన్ నుంచి వాళ్ళ దేశంలో ఎక్కడ ఈ సినిమాలకు సంబంధించినవి వాళ్ళకి సంబంధించినవి అక్కడ పర్మిషన్ లేకపోతే భారతదేశానికి వచ్చిన మందనా కరీమీ లాంటి వాళ్ళు ఇండియా పాకిస్తాన్ కాశ్మీర్ని బాంబు చేస్తుంది. పాకిస్తాన్ కాశ్మీర్ ఆక్యుపైడ్ కూడా కాదు, మర్డర్ చేస్తోంది, సివిలియన్స్ని, పిల్లల్ని చంపుతోంది. ఇవన్నీ ఇది హిందుత్వ ఫ్యాసిజం ఇదంటూ కూడా ఆవిడ పోస్ట్ చేసినప్పుడు భారతదేశంలో ఇలాంటి వాళ్ళందరినీ ఎందుకు ఉంచుతోంది కేంద్ర ప్రభుత్వం అనేది ఆలోచించుకోవాలి. పాకిస్తాన్ అకౌంట్స్ అన్నీ కూడా ఫేక్ వీడియోస్, అన్నీ ఫేక్ వీడియోసే. ఒక 4 సంవత్సరాల కిందట ఒక యూట్యూబ్లో పబ్లిష్ చేసిన ఇందాక చెప్పిన వ్యక్తి మొహమ్మద్ జుబేర్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ పోస్ట్ చేసిన కొంతమంది ఫేక్ వీడియోస్ 2021లో ఒక ఫేక్ ఐఏఎఫ్ జెట్ని కూల్చివేసిన ఒక ఫేక్ వీడియోని ప్రస్తుతం మార్పు చేసి పాకిస్తాన్ భారతదేశపు జట్లని కూల్చేసినట్లుగా సర్క్యులేట్ చేస్తున్నారు. భారతదేశంలో అంతర్గతంగా నేను చెప్పినట్టుగా యాంటీ నేషనల్స్ రైతులు కరెక్ట్గా మే 7వ తారీఖే ఉద్యమం మొదలు పెడదాం అనుకున్నారు. తెకాయత్ లాంటి వ్యక్తులు ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ మే 6 జరిగిందో భారతదేశ ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో వాళ్ళ ఆటలు సాగవని గ్రహించారు. మే 7 కాదు, మేము పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పారు. వాళ్ళు ఏదో ఊహించుకున్నారు. ఎవరికి ఊహలకు అందని వ్యక్తే మోడీ. మే 7 తర్వాత ఏదో యుద్ధం ఉంటుంది, మనం మే 7 నుంచే ఈ రైతు ఉద్యమం చేద్దాం అనుకున్నారు. మే 6 ఆపరేషన్ సింధూర్ జరిగింది. రాకేష్ తికాయత్ లాంటి వాళ్ళందరూ కూడా రైతుల ఉద్యమాన్ని మేము వాయిదా వేసుకుంటున్నాం అని చెప్పారు. దీనికి కారణం భారతదేశ ప్రజల రెస్పాన్స్ ఆపరేషన్ సింధూర్కే. ఉత్తరప్రదేశ్లో బరేలీలో పెద్ద రైలు యాక్సిడెంట్స్ చేయడానికి రైల్వే ట్రాక్స్ వీటి మీద అంతా కూడా పట్టాలు వేపడానికి ప్రయత్నించారు. దాదాపు 800 మంది ప్రాణాలు కాపాడాడు రైల్వే మ్యాన్. సో మనం పోరాడుతున్నది పాకిస్తానా చైనానని కాదు, భారతదేశంలో ఉన్న అంతర్గత శత్రులు. వీళ్ళ మీద ఎప్పుడు కన్నేసి ఉంచాలి. నేను చెప్పినట్టుగా భారతదేశం ప్రజలు అడిగారు కదా అని మోడీ లాంటి వ్యక్తి ఏదో పాకిస్తాన్ మీదకి వెళ్ళి బాంబులు వేసేసి వచ్చే వ్యక్తి కాదు. ముందు భారతదేశంలో ఉన్న అంతర్గత శత్రులందరినీ కూడా ఒక ట్రాక్ మీదకి తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత ప్రపంచ దేశాలన్నింటినీ భారతదేశానికి మద్దతు తెలిపేట్టుగా చేశాడు. ఆ తర్వాత పాకిస్తాన్ని ఒంటరి చేశాడు. ఆ తర్వాత 1977 తర్వాత మన జెట్ విమానాలు, మన రఫేలే ఇవన్నీ కూడా పాకిస్తాన్లోకి ప్రవేశించినాయి. ఆర్మీ జవాన్లు కాదు, మన మిసైల్స్ వెళ్ళినాయి. 77 తర్వాత ధైర్యంగా లోపలికి వెళ్ళి 500 కిలోమీటర్లు పాకిస్తాన్ లోపలికి వెళ్ళి టెర్రరిస్టులు క్యాంపులనే ధ్వంసం చేశారు తప్ప సివిలియన్స్ని కాదు. కానీ పాకిస్తాన్ పిచ్చోడి చేతిలో రాయిలాగా బోర్డర్స్లో మన సివిలియన్స్ని సీజ్ ఫైర్ వైలేషన్ చేస్తూ పెచ్చలవిడిగా కాల్పులు జరిగింది. అది మన దురదృష్టకరం. దానికి కూడా బదులు ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ మనం క్లారిటీగా కన్క్లూజన్లో చెప్పాల్సింది ఏంటంటే 12 రోజుల సమయం మోడీ ఎందుకు తీసుకున్నాడు? ఎందుకంటే అంతర్గతంగా అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చాడు. నేను చెప్పినట్టుగానే హైదరాబాద్ ఎంపీ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ వీళ్ళందరూ కూడా జై హింద్, జై జవాన్స్ అంటున్నారంటే దాని వెనక కూడా మోడీ చతురత ఉంది. అట్లాగే పాకిస్తాన్ని ఒంటరి చేశాడు. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా భారత్కి సపోర్టివ్గా ఒక తాటి మీదకి తీసుకొచ్చాడు. అది మోడీ చాణక్యం. థ్యాంక్ యూ.